అన్న ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 14 years నుంచి ఇక్కడ ఉప్పుగూడలో ఉంటాను నేను. ఓకే. అదే కాకపోతే ఈ 1-2 years లో చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అనేది. ఇది రావడం నేను సెకండ్ టైం దగ్గరలో ఉండే. నేను రెగ్యులర్ గా మలక్పేట షోరూమ్ లో జాబ్ చేస్తాను. డైలీ ట్రైన్ లో వెళ్తా ఉంటాయి కదా, పబ్లిక్ ఇట్లా రావడం పోవడం ఏంటి ఇంత దగ్గరలో ఉండే. నేను చాలా టెంపుల్ అప్పుడు ఇంత లేకుండే, నేను వచ్చాను చూశాను. ఇంత ఎందుకు వస్తున్నారు పబ్లిక్ అని లాస్ట్ సాటర్డే వచ్చాను, ఈ సాటర్డే వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీ సార్. మీరు కూడా ఇంత వాయిస్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని చూసి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అమ్మవారి దర్శనం కూడా నాకు చాలా మంచిగా జరిగింది. ఈ రోజే రావాలి అని రాసినట్టుంది, అందుకే నేను లాస్ట్ సాటర్డే వచ్చాను. అనుకోకుండా వచ్చాను, ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చాను సార్. మా సార్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను లాస్ట్ ఇయర్. ఈ రోజు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా వస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నమస్కారం అమ్మ. ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వచ్చారా? లేదండి, థర్డ్ టైం ఇది. ఓకే. సో ఎలా తెలిసింది మీకు టెంపుల్? లైక్ ఇన్స్టాలో చూసాము, యూట్యూబ్ లో చూసాము. ఫస్ట్ టైం వచ్చాము, మాకు మంచిగా అనిపించి మళ్ళీ సెకండ్ టైం వచ్చాము. కొంచెం అనుకున్నాము, అయ్యింది. మళ్ళీ థర్డ్ టైం విజిట్. వావ్, ఇక్కడే మనకు ఒక లైవ్ నిదర్శనం అన్నమాట. మీరు ఎన్నిసార్లు? థర్డ్ టైం. థర్డ్ టైం. ఓకే. సో మీకు ఫస్ట్ వైబ్రేషన్ ఎలా ఉంది? మళ్ళీ థర్డ్ టైం? చాలా బాగుంది, వైబ్రేషన్ చాలా బాగుంది, పాజిటివ్ వైబ్ ఉంది. రైట్ అమ్మ. మీరు? థర్డ్ టైం. థర్డ్ టైం. ఆహా, ఇక్కడ ముగ్గురు 3 సార్లు వచ్చారనమాట. ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, నైస్. సో ఇక్కడే మనకు తెలుస్తుంది కదా, అనుకున్న కోరికలు నెరవేర్ది అనడానికి కూడా అవును, డెఫినెట్లీ అవుతాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? పేరు సురేష్ బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము బండ్లగూడ నుంచి వచ్చాము. బండ్లగూడ నుంచి. ఎలా తెలిసింది అమ్మవారి గురించి? ఎన్ని రోజులుగా వస్తున్నారు? మేము 2007 నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఓకే. కానీ 2000 ఇప్పుడిప్పుడు ఒక సంవత్సరం క్రితము ఇక్కడ బాగా మంచిగా జరుగుతుందని తెలిసింది. కానీ ఇప్పుడు పూజలు బాగా, ఇప్పుడే నేను ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. బాగా మంచిగా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూడగా? అమ్మవారిని చూడగానే చాలా హ్యాపీగా మంచిగా ఫీల్ అవుతున్నాను. సో డెఫినెట్ గా కోరికలు తీరుస్తుందని కోరుకుందాం మనం. కోరికలు నెరవేరుతాయని మాకుగానే కొద్దిగా నమ్మకంగా ఉంది అమ్మవారు. నమస్కారం. ఫస్ట్ టైం హైదరాబాద్ ఉండి వరంగల్ పుట్టి హైదరాబాద్ వచ్చి 69 నుంచి కూడా ఉన్నా. ఫస్ట్ టైం పలకనం ప్యారేజ్ అంటే ఇవాళ వచ్చిన అంబర్పేటలో ఉంటారు. ఎట్లా తెలిసింది మీకు? అందరు నిన్న మొన్న చెప్తుంటే సరేలే, మన సమ్మక్క జాతర పోయి వచ్చిన సరేలే ఇటు వచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి మీరు లైవ్ ఉంటే సరేలే చూస్తా ఎలా ఉందో, మంచిగా ఉంది అనుకో మళ్ళీ రెగ్యులర్ గా. నేను యాదగిరిగుట్టకి ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్తాను. ఇక్కడ కూడా రెగ్యులర్ అవుతారు అనుకుంటా. ఇక చెప్పలేము మనం, ఇప్పుడైతే ఫస్ట్ టైం కదా, దగ్గరనే ఉంది, అదేం లేదు. దేవుడిని ఒకటి అడుగుతా, అది చేసిన అనుకో కంపల్సరీ నేను 10 మందికి చెప్తాను. రైట్, కరెక్ట్ గా.